మనము ఈ మన జిల్లాలో ఖర్చు పెట్టడానికి ఇప్పటి వరకు ఎంటైటిల్మెంట్ ఉంది. అంటే మనకు జూలై ఎండింగ్ వరకు లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చిన 60 లక్షలు, ఇది ఒక 1,40,00,000 2 కోట్ల రూపాయలకు మనము ఈ బిల్డింగ్స్ ఇప్పుడు మనం చెప్పినటువంటి వర్క్స్ని మనం ప్రపోజ్ చేసి పంపించాలి. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనం ప్రపోజల్స్ పంపిస్తే అవి శాంక్షన్ చేసి మనం గ్రౌండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని మండల లెవెల్లో కూడా కన్వర్ట్ చేస్తూ మీటింగ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఏమంటే మండల వైజ్ కాకుండా అందరినీ ఒకసారి పిలుస్తాం, అందరికీ ఈ విషయం పైన అవగాహన కల్పిస్తాం. మళ్ళీ రొటీన్గా మనకు ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు ఇట్లా వస్తాయి. అమౌంట్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రపోజల్స్ ఇప్పుడైతే 2 కోట్లకు మనకు శాంక్షన్లో లేవు, ఇంకా మనం ఐడెంటిఫికేషన్ ఎక్కువ ఉన్నాయనేటప్పుడు మనం నాయకులు కొంచెం దాన్ని హోల్డ్లో పెట్టుకొని ఫస్ట్ ప్రయారిటీలో మీరు కనుక ఈ 2 కోట్లకి ఇచ్చేసి తర్వాత వచ్చే వాటికి మనం సీరియల్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి అయితే మనకు 10 కోట్లు కూడా వస్తాయి మండలానికి. మనకు మార్చి 31 వరకు కూడా, ఏప్రిల్ వరకు కూడా మనం వర్క్ చెకప్ చేయొచ్చు. కొన్ని జిల్లాలు అయితే వాళ్ళకి ఇచ్చిన ఎంటైటిల్మెంట్ని వాళ్ళు ఖర్చు పెట్టలేదు. అలాంటప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వంలో కమిషనర్ వాళ్ళు డెసిషన్ తీసుకొని ఎక్కడైతే ఎక్కువ ఖర్చు పెడుతున్నారో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో వాళ్ళకి ఎక్కువ గ్రాంట్ రిలీజ్ చేసేదానికి కూడా అవకాశం. లాస్ట్ టైం చాలాసార్లు చేశాం. శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ఏరియాలో తక్కువ ఖర్చు పెడితే వాళ్ళు మిగతా డిస్ట్రిక్ట్స్కి అలాట్ చేశారు. సో కాబట్టి దీనిపైన కొంత మనం అవగాహన కల్పించుకొని ఈ వర్క్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఈ వర్క్స్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేస్తాం? ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా కన్సర్న్ ఏఈస్ వాళ్ళు ఎంపీడీఓస్ గారి ఆధ్వర్యంలో ఆ మండలంలో ఎక్కడైతే మనకు ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం ఎక్కడైతే వర్క్లు ఐడెంటిఫై అయినాయో వాటిని మనం లిస్టు రూపంలో మనం రాసుకోవాలి. పని పేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి, తర్వాత ఏ ఊరు, ఏ హ్యాబిటేషన్ మనం రాసుకోవాలి, లొకేషన్ రాసుకోవాలి. దానికి తగినట్టుగా గ్రామ పంచాయతీలో రెజల్యూషన్ తీసుకోవాలి, మండల పరిషత్లో రెజల్యూషన్ తీసుకొని ఎంపీడీఓ గారి కవరింగ్ లెటర్తో పాటు గౌరవ ఎమ్మెల్యే గారి లెటర్ ఉండాలి. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి మండలంలో ఈ వర్క్స్ మేము ప్రపోజ్ చేస్తున్నామని ఇచ్చేస్తే అవి మనం ఏం చేస్తామంటే పీడీ డోమాకు పంపిస్తాం. పీడీ డోమా గారు జిల్లాలో అన్ని మండలాలు కన్సల్టేట్ చేసుకొని కలెక్టర్ గారికి దగ్గర అప్రూవల్ తీసుకుంటాం. కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్న తర్వాత మన మండలాలకు సాఫ్ట్ కాపీ వస్తుంది. అప్పుడు మండలంలో ఎంసీసీ మండల్ కంప్యూటర్ సెంటర్ ఉపాధి హామీ తరఫున ఏపీఓ, ఎంపీడీఓ, మన టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ ఇంజనీర్లు అంతా ఉన్నారు. వాళ్ళు ఏఈకి ఒక సపరేట్ లాగిన్ ఇస్తారు. అంటే మనకందరికీ తెలుసు, బట్ మన నాయకులకి అర్థం కావడానికి ఏఈకి సపరేట్ లాగిన్ ఇస్తారు. అందులో ఎస్టిమేట్ జనరేట్ చేయాలి. ఎస్టిమేట్ జనరేట్ చేసిన తర్వాత అవన్నీ కూడా డోమాకు పుష్ చేస్తాం. డోమాకు పుష్ చేసిన తర్వాత ఆల్రెడీ కలెక్టర్ గారు మనకు శాంక్షన్స్ ఇచ్చుంటారు కాబట్టి ఈ సాఫ్ట్ పుష్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత ఇమీడియట్గా ఎంసీసీలో మనం కమెన్స్మెంట్ లెటర్ తీసుకొని దాన్ని గ్రౌండ్ చేస్తాం. గ్రౌండ్ చేసిన తర్వాత వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తారు. వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ ఎంపుకు రికార్డ్ చేసేది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా రికార్డ్ చేసుకొని ఏఈలు, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిఈ చెక్ మెజర్ చేసుకోవడం, కన్సర్న్ ఈఈ గారు దాన్ని పాస్ అవుట్ చేయడం, సంబంధించిన వర్క్లోని ఎంపుకులు మన ఎంసీసీకి వస్తాయి. ఎంసీసీకి వచ్చినప్పుడు ఏఈ గారు అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా మన ఏపీఓ చేస్తే ఎంపీడీఓ గారు ఇవన్నీ చూసి ఎంపీడీఓ గారు లాగిన్లో ఆ పేమెంట్ జనరేట్ చేసి రెడీగా పెట్టుకుంటాం. స్టేట్ వైడ్ ఫండ్స్ ఒక్కొక్క రోజు ఒక స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ ఇచ్చిన రోజు మనం ఒక అరగంట స్లాట్ ఇస్తారు. అప్పుడు ఎంపీడీఓ గారు అప్లోడ్ పెడతారు. అప్లోడ్ పెట్టిన ఇమీడియట్గా ఆ మరుసటి రోజుతో ఆ రోజుకే డబ్బులు పడిపోతాయి. కాంట్రాక్టర్లు కూడా మనము వెండర్స్ కింద రిజిస్టర్ చేస్తాము వాళ్ళ అకౌంట్స్ వెళ్ళి తీసుకొని. కాబట్టి ఇది ప్రాసెస్ అన్నమాట. ఇవి కాకుండా ఇప్పుడు మనకు 2 కోట్లతో పాటు ఈ అనిమల్ హస్బెండరీలో కూడా షెడ్స్ కూడా మనకు శాంక్షన్ అయినాయి సార్. అంటే అనిమల్ షెడ్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఇవి కూడా వెటర్నరీ ఏడీ గారు వచ్చినారు, మరి వాళ్ళు కూడా ఇన్ఫార్మేషన్ చేయమను. వెటర్నరీ ఏడీ గారు మీరు వాళ్ళు ఏమంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ మీకు సర్క్యులర్ కూడా జేడీ గారు ఇచ్చారు సార్, మీకు తీసుకున్నారు కదా. ఏ మండలాలకి 15 షెడ్లు, గూడూరుకి 15 షెడ్లు, కోటకి 30 షెడ్లు, వాకాడికి
30 షెడ్లు. ఆయన శ్రమదానం ద్వారా గోడలు కట్టుకోవడము వీటిల్లో మనకి మస్టర్ వేసి తీసుకుంటారు. సో అతను చాలా మినిమం దాంట్లో ఖర్చు పెట్టుకుంటే మిగతా అడుగులంతా కూడా NRDS నుంచే వస్తుంది. అతను ఉపాధి నుంచి 1,66,500 వస్తుంది. 18,500 బెనిఫిషియరీ పెట్టుకోవాలి. అలాగే ఆరు పశువులు పెట్టుకునేటటువంటి షెడ్ కూడా 3 రేట్లు యూనిట్ కాస్ట్. దాంట్లో 2,07,000 రూపాయలు మనకు ఉపాధి నుంచి ఇస్తాము. 23,000 రూపాయలు మాత్రం రైతు పెట్టుకోవాలి. కానీ ఇలాంటి వాటికి ఒక యూనిట్ కాస్ట్ 1,30,000 రూపాయలు. అవి కూడా NRDS 95,000 రూపాయలు మనం ఇస్తాము. 39,000 వాళ్ళు పెట్టుకోవాలి. అయితే 50 NRDS నుంచి 60,900 వచ్చి 100 ఉండే బర్డ్స్ ఉండే షెడ్కి 200 ఉండేదానికి 92,400 తీసుకొని ఎవరు బెనిఫిషరీస్ ఏమనేసి మండలితో మాట్లాడుకొని అవి జేడీ గారి ద్వారా వాళ్ళు కలెక్టర్కి అప్రూవల్ తీసుకుంటారు. అప్రూవల్ తీసుకున్న తర్వాత మనం MCCలోనే ఎస్టిమేట్ అర్బన్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేయాలి. మనం శాంక్షన్ ఇచ్చి వాళ్ళు ప్లేస్ లేక కన్స్ట్రక్షన్ చేయకపోతే మనం కొంచెం అందరూ కూడా మా నాయకులందరూ కూడా విన్నారు. అట్లాగే ముఖ్యంగా కొంతమందికి చాలా డౌట్లు ఉన్నాయి. నాయకులు మీకు సంబంధించిన డౌట్లు గతంలో మనం చేసినటువంటి కోసం ఆ చేసిన డౌట్లు పార్టీ అధ్యక్షులు అందరూ కూడా చెట్లు పెట్టారు. దయచేసి ఒక నిమిషం మామూలు కూడా చెప్పిందండి. దయచేసి ఆ షెడ్లు పైన మీరు నాయకులు మాట్లాడుతుందిగా మనం కూడా శాసనసభ్యులుగా సునీల్ కుమార్ ఉన్నప్పుడు మనకు పశువులకి షెడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు షెడ్లు కట్టారు. కడితే కొన్నింటికి మటుకు బిల్లులు పేమెంట్ చేశారు. కొన్నింటికి బిల్లులు అసలు రికార్డులు కూడా సరిగ్గా చేయలేదు. అవన్నీ కూడా మన వెటర్నరీ డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గర లిస్టు ఉంది. మొన్న కూడా నాకు గూడూరు మండలంలో కూడా ఒక లిస్ట్ అడిగితే మన డాక్టర్ గారు కూడా నాకు పెట్టారు. ఆ లిస్టులో చాలా మంది ఉన్నాయి. 20 కనీసం నాకు గూడూరు మండలంలోనే ఇంచుమించు ఒక 20 పేర్లు దాకా కనిపించే మన పార్టీ కార్యాలయంలో కూడా ఆ శాసనసభ్యులు గారు అడిగితే ఏమైనా బిల్లులు ఇవ్వని షెడ్లు ఉంటే ఇవ్వమంటే కూడా ఆ లిస్టు కూడా మన పార్టీ ఆఫీస్కి కూడా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా షెడ్లు కట్టిన వాళ్ళకి బిల్లులు రావడానికి ఎట్లా డాక్టర్లను అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి డాక్టర్లకి ఎవరికి బిల్లులు రాలేదనేది వాళ్ళ లిస్టు మన డాక్టర్ల దగ్గర మండల డాక్టర్ల దగ్గర ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి చెప్పి వాళ్ళకందరికీ కూడా ముందు వాళ్ళకి బిల్లులు శాంక్షన్ అయ్యేటట్టుగా చేసి తర్వాత ఇప్పుడు వచ్చిండే వాటిని కూడా చూసుకొని మనకేదన్నా వాటికే సరిపోతాయా లేకపోతే కొత్తగా ఇవ్వచ్చా అనేది కూడా చూసుకొని వేసేసి మన శాసనసభ్యులు గారితో చర్చించి ఇవ్వాల్సింది. గత ప్రభుత్వంలో అయితే బిల్లులు ఇవ్వలేదు. మనకు 19 తర్వాత ₹1 కూడా రాలేదు. 19 వరకు ఇచ్చిన బిల్లులేను పెండింగ్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు మా నెల్లూరులోనే 2 ఉన్నాయి షెడ్లు. వాళ్ళకు ₹1 డబ్బులు ఇవ్వలేదు. చేసుకున్న తర్వాత పేమెంట్ రాలా. వాళ్ళు 1 year 2 years 3 years ఆగిన తర్వాత మేము కట్టిన డబ్బు మాకు ఇచ్చేయండి అన్నారు. చాలా వరకు పంపించేసాము. చాలా మందికి రిటర్న్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ భూదనంలో పుల్లయ్య అతను కనీసం ఇప్పుడు ప్రతి నెల ఒకసారి 8 రోజులు లాగాడు కదా, చూద్దాం నేనే చెప్తాను. అతను కంప్లీట్ చేస్తున్నాడు. షెడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాడు. అటువంటి చాలా ఉన్నాయి. కొద్దిమంది వెనక్కి తీసుకున్నాడు. వాళ్ళకి ఎవరైనా ప్రయోజనం వచ్చేదానికి అవకాశం ఉంది. వెనక్కి తీసుకుంటే వర్క్ అయింది కదా. వర్క్ అన్ని కంప్లీట్ కాదు. వర్క్ ఐడి క్రియేట్ అయిన తర్వాతే వాళ్ళు ఫ్లోరింగ్ లెవెల్ వరకు పిల్లర్ లెవెల్ వరకు అక్కడ తీసుకొచ్చున్నారు. అక్కడ కాగిపోయింది. అన్ని వర్క్స్ అలాగే మన సార్లు కూడా వస్తారు. దయచేసి పాత గవర్నమెంట్ పెట్టినటువంటి ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ప్రపోజల్ పెట్టండి. ఏమి ఉన్నాయో మేము మాట్లాడి దానికి ఏ విధంగా చేయాలో కూడా చేస్తామని చెప్పి నేను రిపోర్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఏపీ వాళ్ళు కానీ నా రిక్వెస్ట్ గతంలో ఎటు జరిగిందో నాకు తెలియదు. ఈరోజు మాత్రం గట్టిగా ఉండాలా. ఇప్పుడులాగా నష్టంలో వేసి ఏదో మీటింగ్లు జనాలు పంపించడం అనేది పక్కన పెట్టండి. గవర్నమెంట్ డబ్బు ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీకి మీరు నష్టాలు వేసి జనాలు కొనడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక అటువంటిది మాత్రం చేయదని చెప్పి ఏపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి చెప్తున్నా, మీ గతంలో ఏదైనా రాజకీయ పార్టీలతో మీకు సంబంధాలు ఉంటే దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి. మీరు పాత ప్రకారం చేయాలంటే కుదిరే పరిస్థితి కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నా,
పాత ప్రకారం చేసే పరిస్థితి కాదు. గతంలో ఎవరు నాయకులు మనం పట్టించుకోవాలా, వాళ్ళ పనులు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు విషయాల్లో ఖచ్చితంగా చూస్తారు. మీరు ఉద్యోగానికి ప్రమాదం తీసుకోవద్దు. మీరు కూడా మీ సీసీలకు కూడా చెప్పండి, తెలుగుబడి ఉంటే దయచేసి రాజకీయాలు చేయదు. ఎందువల్లంటే మీరు 5 సంవత్సరాలు పడిపోయారు, ఇంకా రాజకీయాలు అనేది కుదరదు. దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మా వాళ్ళందరూ కూడా మీతో ఉంటారు, మీకు కోఆర్డినేషన్ చేస్తారు. దయచేసి వాళ్ళ ప్రకారంగా మీరు పోండి. అట్లాగే మా వాళ్ళైనా సరే మీకు ఉద్యోగాలకు ఇబ్బంది జరిగే విధంగా ఏదైనా చెప్తే రూల్స్ చేయొద్దు. ఇక్కడ అందరూ పార్టీ పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని అందరూ ఎండి వరకు చెప్తున్నాను సార్. మా వాళ్ళలో మీకు ఇబ్బంది కదా పనిచేస్తున్నా మీరు చేయొద్దు. ఏదైనా సరే రూల్స్ ప్రకారం చేయాల్సింది తప్ప రూల్స్ విధంగా చేసే పరిస్థితి అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగాలు పోతే మేము కాపాడుకోవడం కాదు, కాబట్టి ఉద్యోగం కాకుండా చేసుకోండి. గతంలో తప్పులు చేసింది ఉద్యోగం పోతే మా సంబంధం. గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఐడెంటిఫై కూడా ఎంకేర్ ఉంటుంది. ఏం మొదలు ఏ డిపార్ట్మెంట్లో ఏం చేశారు అన్ని కూడా బయటకు తీస్తారు. ఏం దాని ఉంటాం మాట్లాడు. అప్పుడు ఉద్యోగం పోతే మా సంబంధం అవ్వాలి. ఇప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఉంటారో నాకు తెలియదు, కానీ ఉన్నంత వరకు జాగ్రత్తగా పేదవాళ్ళకి పనిచేయండి. పేదవాళ్ళు ఇగ్నోర్ చేయొద్దు. పేదవాళ్ళని ఆఫీస్ చుట్టూ తిట్టుకోవద్దు. అట్లాగే ముఖ్యంగా ఈ 2 కోట్ల ప్రపోజల్లో కూడా ముందు ఎస్టీ కాలనీకి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎస్టీ కాలనీస్, తర్వాత ఎస్సీ కాలనీస్, తర్వాత బీసీ కాలనీస్. ఈ 3 వాళ్ళకి, ఈ 3 క్యాస్టులకి ఖచ్చితంగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలా 2 కోట్లలో. అంతేగాని మా నాయకుడు చెప్పాను వాళ్ళని ముందు రోడ్డు వేసినా కుదరదు. అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. మొత్తం మా వాళ్ళు ఇచ్చినా కానీ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వెరిఫై చేసి అక్కడ కూడా తీసేయడం జరుగుతుంది. అందరూ కూడా తెలియజేస్తున్నా. దయచేసి ముందు ఎస్టీ కాలనీలో పెట్టుకోండి, తర్వాత ఎస్సీ కాలనీలు, తర్వాత బీసీ కాలనీలు. తప్ప మీ ఇష్ట ప్రకారంగా మీరు పెట్టుకుంటే మాత్రం అది కుదిరే పని కాదు. అట్లాగే ఏపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మ్యాక్సిమం గ్రామంలో ఉన్న నాయకులతో మాట్లాడండి, మాట్లాడి ప్రపోజల్ తీసుకోండి. తర్వాత మేము మాట్లాడుకొని కూర్చొని ఏమేమి పెట్టాలో ఏమేమి చేయాలో మా నాయకులతో మాట్లాడి మేము చేస్తాము. కానీ పెద్దవాళ్ళ దగ్గర పెట్టిస్తే కుదిరే పని కాదు. కాబట్టి మీరు దయచేసి 2 రోజుల్లో సార్ చెప్పినట్టు 2 రోజులు ఖచ్చితంగా ఆ సమస్య నాకు చెప్తే మీరు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి. మేమే కాదు, మీ దృష్టికి కూడా చాలా వచ్చి ఉంటాయి సమస్యలు. మీరు కూడా పెట్టండి. ఒకవేళ అది తొందరగా ఓకే యాక్సెప్ట్ చేద్దాం. అట్లా మీకు పెట్టేదానికి మీకు అధికారం లేదనుకున్నా, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే అది కూడా పెట్టండి. వాళ్ళ దగ్గర అడిగారు మమ్మల్ని, అది ఇంపార్టెంట్ అని చెప్తే మా వాళ్ళతో మాట్లాడి అది ఓకే ఫైల్ చేస్తాం. మా వాళ్ళదే ఏకేంద్ర లేదు గారు, మీ వాళ్ళు కూడా ప్రపోజల్ ఇస్తే చూసుకొని చేస్తాము. అలాగే ముఖ్యంగా పార్టీ నాయకులు తెలియజేస్తున్నా, మేము మండలంలో జనసేన నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. మంది కూటమి ప్రభుత్వం, అచ్చంగా తెలుగుదేశం ప్రభుత్వం కాదు, మంది ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కలుపుకొని చేయండి. కలుపుకొని చేయకపోతే కూడా ఇబ్బందికరం. నా దృష్టికి మాత్రం తీసుకురావద్దు. మీరు లోకల్గా కోఆర్డినేట్ చేసుకొని జనసేనలో కూడా బీజేపీలో కూడా ఎలక్షన్లో తిరిగారు, వాళ్ళు కూడా హామీలు ఇచ్చుంటారు వాళ్ళ గ్రామాల్లో. కాబట్టి అవి కూడా దయచేసి బాధ్యత తీసుకొని వాళ్ళతో మాట్లాడి అవి కూడా ప్రపోజల్ పంపించండి. ప్రపోజల్ పంపించుకుంటే ఇబ్బంది పడతాం అందరం కూడా. కాబట్టి మనం ఎన్డీఏ గవర్నమెంట్, ఇది మీకు తెలుసు, ఈ మినిస్ట్రీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారిది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా చేసే బాగుంటుంది. జనసేనలో కూడా తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా అందరూ వేదికటువంటి పార్టీ అధ్యక్షులు కూడా తెలియజేస్తున్నారు. బీజేపీ, జనసేన. అట్లాగే మీరు 5 సంవత్సరాలు మాకు ఏం పని లేదు, ఏ ఇరిగేషన్ చేసే పని లేదు, ఎక్కడ వర్క్ చేసే పని లేదు, అంతే కదా. 5 సంవత్సరాలు గవర్నమెంట్ వర్క్ పని చేసుకుని మీరు గవర్నమెంట్ కొత్త వర్క్స్ కూడా ఒకటి కూడా శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అంటున్నది ఆయన మీ అందరికీ చేతికి పని చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఒక 2 నెలల తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, గతంలో ఏ విధంగా ఫండ్స్ ఇచ్చామో ఆ విధంగా అంతకన్నా ఎక్కువ ఫండ్స్ ఈసారి తీసుకొస్తాం. ఖచ్చితంగా మనం ఈ కాన్స్టిట్యూన్సీలో కొన్నిసారి దాదాపు సంక్షేమ అభివృద్ధి 2,200 కూడా చేశాం. సంక్షేమ ప్లస్ అభివృద్ధి అయినా ప్రజలు మనం తిరస్కరించారు.
కాబట్టి అభివృద్ధి కాదు ప్రధానం, జనాలతో కూడా మార్పు, అలాగే క్రేజ్, నాయకుల క్రేజ్ నిరూపించారు. తర్వాత తెలుసుకున్నారు, తప్పు తెలుసుకొని మళ్ళీ ఎన్డీఏకి ఈరోజు అధికారులు వచ్చారు. కాబట్టి ఈరోజు ఎంతో నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఫామ్ అయింది. ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి మన ప్రజల నుంచి. ఖచ్చితంగా అందరూ చూస్తున్నారు. మీరు గెలిచినప్పుడు నుండి నేను కూడా మా నాయకులతో కూడా మాట్లాడకపోతున్నా, మా ఇంపార్టెంట్ నాయకులతో కూడా ఉదయం ప్రజలు తొందరగా వస్తున్నారు. ఎప్పుడు కాకుండా తెలియదు. అది ఆగినా కూడా మనం దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేము. కాబట్టి ఆ నమ్మకంలో ప్రజలు అందరికి వస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని 100% మనం కూడా దేవుడు కలిగించేదాన్ని వచ్చిన దాంట్లో 50% అయినా చేస్తే మనకు కూడా మంచి పేరు, ఎన్డీఏకి మంచి పేరు, మీ అందరూ కూడా మంచి పేరు. కాబట్టి అధికారులు నాకు కోఆపరేట్ చేయండి, నన్ను రిపోర్ట్ చేస్తున్నా. నేనైతే నా దృష్టిలో ఒకటే, పేదవాడికి న్యాయం చేయాలా. ఏదో పేదవాళ్ళు చేస్తే నేను గెలిచాను. నేను మళ్ళీ ధైర్యం చెప్తున్నా, పోటీసులు ఎవరు చేయాలి. పేదవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చేశాను, నేను ఎమ్మెల్యేగా గెలిచాను. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజీ లేదు, ఎవరితో కూడా రాజీ అయ్యే పరిస్థితి లేదు. పేదవాళ్ళు రాజీ అవుతాం తప్ప పెద్దందరూ రాజీ కాదని చెప్పి మరొకసారి కూడా అందరూ కూడా తెలియజేస్తాం. అదిగా దయచేసి నాకు గవర్నమెంట్ చేయండి. ఎందుకంటే పేదలతో పనిచేసే డిపార్ట్మెంట్స్ మీరు, ఏపీఓ వాళ్ళు, అలాగే వెలుగు సంబంధించిన వాళ్ళు, మీకు పేదలతో డైరెక్ట్గా టచ్ ఉంటుంది. అలాగే 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా చాలా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేశారు. అప్పుడు మీరు ఏమన్నా గమ్మ ప్రశాంతం అవ్వకుండా ఉన్నారు. ఇప్పుడు 1-2 ఏమైనా చేస్తే మీరు ఎత్తుకొని పంపిస్తున్నారు. ఆ పైకి మీరు ఎంతమంది ఎత్తుకుంటున్నా, మేము ముందు ఇచ్చినా 2000 మంది ఇచ్చినా మేము చేసి తీసుకున్నా చేసినంతే కరెక్ట్. నేను మీ మాట్లాడినాం, అది గుర్తుపెట్టుకోమని చెప్పి దయచేసి వెలుగు వారికి అలాగే ఏపీడీ వారికి తెలియజేస్తున్నాను. మళ్ళీ మీరు ఎమ్మెల్యేకి ఒక 1000-3 ఎమ్మెల్యే ఇంకేం పరిస్థితులేదు. గతంలో ఏం చేస్తున్నారు, గతంలో గమ్ములు చేశారు కదా, ఏం మాట్లాడకుండా చేశారు కదా, ఏం చెప్పిన చేశారు కదా, మీటింగ్లు పంపించారు కదా, తీర్మానం రాకుండా చేశారు కదా మా వాళ్ళని. ఈరోజు మా రూల్స్ చెప్తారు మీరు, అది మంచి పద్ధతి కాదు. రూల్స్ చూసే ఏపీ చెప్పండి, దయచేసి రాజకీయం చేయదని చెప్పండి. నేను కూడా వెలుగు పనిచేశాను కాబట్టి నా చేతి కూడా బదిలీలు పోతుంది. నేను ఎవరిని బదిలీ చేయదలుచుకోవాలి. మీరు మారకపోతే మాత్రం బదిలీకి ఇస్తాను, దాంట్లో రెండో మాట్లాడు. కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాను, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి తెలుగు వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. కాబట్టి దయచేసి, ఎందుకంటే జనాలు మీకు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు చెప్పేదే వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి రెచ్చగొట్టద్దు. 5 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఏంటి